అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి, గురజాల నియోజకవర్గం. ఈరోజు గౌరవనీయులు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లెటర్ రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మాటలు చెప్పారు. ఏంటంటే 11 సిబిఐ కేసులున్నాయి, ఈడీ కేసులున్నాయి, హత్యా రాజకీయాలు చేస్తున్నారు అని చాలా ఉదహరిస్తూ ఒక లెటర్ రాయటం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు గారు, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఈ కేసులన్నీ పెట్టారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. 2019కి ముందే ఉన్నాయి కదా. మరి 2019కి ముందే ఉంటే అవన్నీ తెలిసి మీరు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ ఎలా అయ్యారు? అప్పుడు ఎంపీ ఎలా అయ్యారు? నా క్వశ్చన్ అది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్లే క్లియర్గా చెప్పారు కదా, సోనియా గాంధీ గారి మాట వినలేదు, అందుకే ఆయన మీద ఇన్ని కేసులు అవుతున్నాయి అని. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఆ రోజు మనము ఆయన పక్కన ఉన్నంతకాలం కేసులున్నా పర్వాలేదు, ఏమున్నా పర్వాలేదు, మన పని జరగాలి. కానీ ఆయన తప్పు చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? 5 ఏళ్ళు మీ పదవిని అడ్డు పెట్టుకొని అక్కడే కొనసాగి ఎలక్షన్కి ముందు ఇవన్నీ బయటకు వచ్చేసి ఇప్పుడు అవన్నీ తప్పు అంటాం ఎంతవరకు సమంజసం? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శవరాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. దాని గురించి బ్రహ్మాండంగా చెప్పగలిగిన వాళ్ళు పెద్దాయన, మీ నాన్నగారు రత్తయ్య గారు. ఎన్నో లక్షల మందికి ఎడ్యుకేషన్ చెప్పిన ఆయన్ని అడగండి ఒక్కసారి, శవరాజకీయాలకి ఎవరు చేశారో, ఎట్లా ఉంటాయో, వెన్నుపోట్లు ఎట్లా ఉంటాయో ఒక్కసారి మీరు రత్తయ్య గారిని అడగండి, తెలుస్తుంది. పోలీసులు బెదిరిస్తున్నారు పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. ఏ సార్, పోలీసులు ఏం చేస్తున్నారో మీ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో మీకు ఏం జరుగుతుందో, పార్లమెంటు డివిజన్లో ఏమి జరుగుతుందో మీ దృష్టికి రాలేదా? ఒక పని చేస్తానండి, ఈ గురజాల నియోజకవర్గంలో పోలీసులు చేసినటువంటి అరాచకాలు నేను సాక్ష్యాధారాలతో సహా మీకు పెడతాను. మీరు ఏం చేస్తారు? ఒక పార్లమెంట్ సభ్యులుగా, ఒక టీడీపీ నాయకుడిగా మీరు ఏం చర్య తీసుకుంటారో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలండి. దాంతోపాటు ఇంకొకటి అన్నారు, హెలికాప్టర్ ఆయన ఎక్కినప్పుడే ఎగరదా, లేదా ఆయన దిగిపోగానే ఎట్లా ఎగిరింది అని. సార్, మీకు తెలియదేమో, ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. హెలికాప్టర్ అన్నది ఎక్కను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, అది ఆ పైలట్ సూచించి విండ్షీల్డ్ దెబ్బతిన్నది, విఐపి ప్రోటోకాల్ ప్రకారం అది విఐపీలని క్యారీ చేయడానికి అవ్వదు అని వాళ్ళు చెప్పిన తర్వాతే రోడ్డు మార్గాన్ని వెళ్ళారు కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు అంతటా జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళను, నేను ఎక్కను అని ఎప్పుడూ అనలేదండి. డెఫినెట్గా మీరు కేంద్రానికి లెటర్ రాయటంలో తప్పులేదండి, కానీ లెటర్ రాయండి, వీటి మీద కాదు, రాష్ట్రం మొత్తం మీద. ఎంతోమంది ఇప్పటికే మానభంగానికి గురయ్యి హత్యకు గురైన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాంటి కార్యక్రమం